ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం ఓవిటి ఓవి కుమారి మణియమ్మ చేత తెలుగులో అనువదించబడిన ఒరిజినల్ గ్రంథం. దీంట్లో అమ్మగారు శ్రీ సాయి సచ్చరిత్ర గొప్పతనాన్ని, సాయినాథుల వారి గొప్పతనాన్ని వర్ణిస్తున్నటువంటి ఉపోద్ఘాతంలో మనం ఉన్నాం. శ్రీ సాయినాథుడే మనకు సృష్టికర్త బ్రహ్మ. శ్రీ సాయి విరించి సృష్టించినది ఏదైనా కాదనకుండా ప్రసాదించే కామధేనువు, కోరిన ఫలాలనిచ్చే కల్పతరువు శ్రీ సాయి సచ్చరిత్ర. బాబాగారు ఎక్కువగా ప్రచారమైంది సచ్చరిత్ర ద్వారానే. సచ్చరిత్ర పారాయణం ద్వారా సకల అభీష్టాలు నెరవేరటం అనేది సాయి భక్తుల అనుభవం. కాబట్టి సచ్చరిత్ర ద్వారా సాయినాథుల వారు ఎక్కువ ప్రచారంలోకి వచ్చారు. సాయి యొక్క వాణి సకల ధర్మశాస్త్రాల శారద. బాబా నోటి నుంచి వచ్చినటువంటి వాక్ ఏదైతే ఉందో అది సాక్షాత్తుగా శారదామాత యొక్క వాక్యే. శ్రీ సాయి సచ్చరిత్ర రూపంలో విరాజిల్లుతూ ఉంది. సరస్వతీమాత కటాక్షం కావాలంటే జ్ఞాన సరస్వతి అయిన శ్రీ సాయి సచ్చరిత్రను ఆశ్రయించండి. సరస్వతీమాత అనుగ్రహం కావాలంటే సరస్వతీమాతను ఆశ్రయించడం అలవాటు, కానీ ఇప్పుడు సచ్చరిత్రను ఆశ్రయించిన ఆమె అనుగ్రహం లభిస్తుంది. సకల జీవుల స్థితిగతులను చూచే ఆది విష్ణువు మన సాయి నారాయణుడు. అష్టైశ్వర్యాలను అనుగ్రహించే ఆదిలక్ష్మికి అష్టలక్ష్ములకు ఆలయం శ్రీ సాయి సచ్చరిత్ర. నీకు ఐశ్వర్యం కావాలంటే లక్ష్మీదేవిని ఆశ్రయించాలి, లేదా నారాయణుని ఆశ్రయించాలి. కానీ ఇప్పుడు నువ్వు సచ్చరిత్రను ఆశ్రయించినా నీకు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. సకల భోగభాగ్యాలను, సంపత్తిని, సంతానాన్ని దేని కోరుకున్నా ప్రసాదిస్తుంది. భోగభాగ్యాలు, సంతానం ఏం కావాలంటే అది సచ్చరిత్ర పారాయణ చేసిన వారికి చాలామందికి అనుభవం ఉంది. ఈ రోజుల్లో అది కొద్ది తగ్గింది. కారణం సచ్చరిత్రలో శక్తి లేక కాదు, ఈనాడు భక్తులలో అశ్రద్ధా భక్తులు కరువైపోయాయి. మళ్ళీ వాటిని సాయి భక్తులు ఏర్పాటు చేయగలగాలి. ఎందుకంటే సాయి తత్వంలో వచ్చిన మాయలు తొలగిపోతే అసలైన భక్తి మళ్ళీ నిలబడుతుంది. ధన కనక వస్తువాహనాలను, సకల భోగభాగ్యాలను, సంపత్తిని, సంతానాన్ని దేని కోరుకున్నా ప్రసాదిస్తుంది. నా జీవితంలో ఇవన్నీ సత్యమయ్యాయి. ఎక్కడో పూరి గుడిసెలో జీవితం, చాలా పూరి గుడిసెలో జీవితం. ఈనాడు అన్నీ ఉన్నాయి. అందుకనే బాబాగారికి నేను రోజు 4 సార్లు ధన్యవాదాలు చెప్తాను. నీ వల్ల సకల ఐశ్వర్యాలు పొందాను, సకల సంతోషాన్ని పొందాను, శాంతి సౌఖ్యాలను పొందానని 4 సార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకని 0 నుంచి ప్రారంభించబడిన జీవితం ఈరోజు ఇక్కడ చెప్పబడ్డ అన్నీ కూడా జీవితంలో ప్రవేశించాయి. నాకే కాదు, అందరికీ ఈ అనుభవమే. దుర్గుణాలను, దుష్టగ్రహాలను, దుష్ట శక్తులను దునుమాడే దుర్గా భద్రకాళీలకు నిలయం శ్రీ సాయి సచ్చరిత్ర. సచ్చరిత్ర చదివిన వాడి లోపట ఉన్న బలహీనతలు, దుర్గుణాలు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. అవి కూడా చాలా ఉండేవి. ఇందులో చాలా బలహీనతలు ఉండేవి. పూర్తిగా దుర్గుణాలని అనకపోయినా అంతో ఇంతో అవి కూడా ఉండేవి. మనిషి అన్న ఉంటాయి కదా, అందులో దారి చూపేవాళ్ళు, మంచి చెడు చెప్పేవాళ్ళు లేని జీవితం సాయిదాస్ది. అంటే 5 సంవత్సరాలకే తండ్రి చనిపోయాడు. తల్లి చాలా కష్టపడి పనులు చేసుకుంటూ పెంచింది. అటువంటి కుటుంబంలో మంచి చెడు ఎవరు చెప్తారు? బాబానే చెప్పాడు. బాబానే పూర్వజన్మానుసారంగా నా వెనకాల ఉండి నడిపిస్తూ, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకంటే కూడా నన్ను బుద్ధిమంతుడిగా నడిపిస్తూ, చివరికి తన భక్తుడిగా చేసుకొని సచ్చరిత్రను ప్రసాదించి, సాధనా మార్గాల్లో కూడా ప్రవేశింపచేసి ఎన్నో రకాల ప్రయోజనాలు ప్రసాదించాడు. ప్రళయాకారకుడైన పరమేశ్వరుడే మన సాయి సర్వేశ్వరుడు. ప్రళయం సృష్టించి సమస్తాన్ని తనలో లయం చేసుకునే ఈశ్వరుడు. అలాగే తన యొక్క అనుగ్రహం అనే ప్రళయాన్ని మన మీద ప్రసరింపచేసి మనలో ఉన్నటువంటి దుష్టగుణాలను, దుర్మార్గ గుణాలను అన్నింటినీ కూడా లయం చేసుకుంటాడు. ఉమామహేశ్వరులు అభిన్నంగా అర్ధనారీశ్వరుని రూపంలో ఉంటారు కదా, అలాగే సాయీశ్వరునికి అభిన్నంగా ఉన్న సాయి అర్ధాంగి సాయి సచ్చరిత్ర. పార్వతీ పరమేశ్వరులు వేరు కాదు, ఇద్దరు ఒకటే అర్ధనారీశ్వర తత్వంలో. అలాగే సాయినాథుల వారు సాయి సచ్చరిత్ర రెండు ఒకటే.
అని చెప్తుంది అమ్మ. శివుడు శక్తి అభిన్నంగా ఉన్నట్లే పురుషుడు ప్రకృతి అభిన్నం. శివుడిలో శక్తి కలిసిపోయి ఉంటుంది. అలాగే పురుషుడు ప్రకృతి అభిన్నం. పురుషుల్లోనే ప్రకృతి ఉంటుంది. అలాగే కారణం ఏంటి? ఊర్ణనాభిల సాలెపురుగు పరబ్రహ్మ తన సంకల్పంతో తానే అల్లుకున్న మాయాజాలమే ప్రకృతి. ఈ యొక్క ప్రకృతి సాలెపురుగు ఏ విధంగా అయితే సాలెగూడు అల్లుకొని దాంట్లో తిరుగుతుంటుందో, పరమాత్మ తన మాయ చేత ఈ ప్రపంచాన్ని సృష్టించి అల్లుకొని అందులో ఆయన వివరిస్తూ ఉన్నాడు. అలాగే సాయి హేమాడ్ పంతు నిమిత్త మాత్రునిగా చేసి స్వయం తామే అల్లుకున్నది వివిధ పరిమళాలను వెదజల్లే దివ్య లీలా కుసుమాల మాల శ్రీ సాయి సచ్చరిత్ర. దివ్యలీలలు మామూలు లీలలు కాదు. దివ్యలీలలు అయితేనే అంత శక్తి ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలనిపిస్తుంది. అటువంటి దివ్య లీలల కుసుమాల మాల, మంచి సుగంధాన్ని వెదజల్లే పూల వాసనతో కూడిన మాల సచ్చరిత్ర. సాయి కంటే వేరు కాదు. అటువంటి సచ్చరిత్ర బాబా కంటే వేరు కాదు. ఇక్కడే ఇందాకే చెప్పింది. అలా సచ్చరిత్రే బాబా ఇద్దరు ఒకటే. కాబట్టి సచ్చరిత్ర పారాయణం చేస్తే చాలు బాబాని ఆరాధించినట్టే అని చెప్పబడింది. అది సత్యమే. కానీ తెల్లవారుజామున లెగడం తప్పనిసరి. దీపారాధన చేసి ఆ దీపారాధనలో సచ్చరిత్ర పారాయణం చేయడం అనేది నేర్చుకుంటే అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. దాని ఫలితం వేరేగా ఉంటుంది అని అనుభవపూర్వకంగా చెప్పడమే. ఇదేమీ నిర్దేశం కాదు, బలవంతము కాదు. అలాంటిది ఏమీ లేకుండానే మేము పారాయణం చేస్తున్నాం. ఫలితం పొందు సంతోషం. వారికి ధన్యవాదాలు. బాబా అనుగ్రహం. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దత్తాత్రేయ భగవానుడు మన సాయిబాబా. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయనే సాయిబాబా. సచ్చరిత్ర గురించి ప్రచారం చేస్తున్న వాళ్ళలో కొంతమంది విచిత్రమైన ప్రశ్నలు వేస్తుంటారు. మా సాయితత్వ ప్రచారకుల్లోనే బాబాగారు దత్తావతారం అని ఎక్కడుందండి, అసలు దత్తావతారంతో ఎందుకు పోలుస్తారు, అది ఏంటో నాకు అర్థం కాదు. బాబాని దత్తుడితో పోలిస్తే వారికి వచ్చే నష్టం ఏంటో అర్థం కాదు. బహుశా దత్త భగవానుడు బాబా కంటే చాలా తక్కువ వాడని వారి ఉద్దేశమా, బాబా గారి కంటే తక్కువైన వ్యక్తితో ఎందుకు పోలుస్తున్నారని బాధపడతారేమో తెలియదు. లేదా దత్త భగవాని జీవితంలో ఏవైనా విమర్శలు ఉన్నాయా, ఆయన పరిపూర్ణుడు కాదా, ఎందుకు ఆయనతో పోలిస్తే బాబా గారిని రాముడితో పోల్చిన కొంతమంది, కృష్ణుడితో పోలిస్తే కొంతమంది, దత్త భగవానుడితో పోలిస్తే కొంతమంది. ఇదొక విచిత్రమైన సాయి భక్తి. సరే, అన్నీ బాబాని చూసుకుంటారు. వారి సంకల్ప శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క పవిత్ర త్రివేణి సంగమం శ్రీ సాయి సచ్చరిత్ర. బాబాగారి యొక్క సంకల్పశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ సచ్చరిత్రలో ఉన్నాయి. సాయి యొక్క అపార అనుగ్రహం, హేమాడ్ పంతు కలం ద్వారా ప్రవహించిన పవిత్ర గంగ శ్రీ సాయి సచ్చరిత్ర. హిమాలయాల నుంచి ప్రవహిస్తున్న గంగ ఎంత పవిత్రమైందో, పరమేశ్వరుని శిరస్సుపై నుంచి భూమి మీదకి పడిన గంగ ఎంత పవిత్రమైందో, నారాయణుని దివ్య పదపద్మములందు జన్మించిన గంగ ఎంత పవిత్రమైందో, శ్రీ సాయి సచ్చరిత్ర అంత పవిత్రమైంది. గంగా స్నానం మానవులను పావనం చేసినట్టుగా శ్రీ సాయి సచ్చరిత్ర శ్రవణం భక్తులను పునీతులను చేస్తుంది. గంగా స్నానం భక్తుల యొక్క పాపాలను తొలగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే శ్రీ సాయి సచ్చరిత్ర భక్తులను పునీతులను చేస్తుంది. అంటే మనలో ఉన్న అపవిత్రతను, పాపాలను, పాపపు ఆలోచనలను, బలహీనతలను, దుర్గుణాలను తొలగించి మనను పవిత్రపరుస్తుంది. ఇది శాశ్వతం. గంగలో మునిగితే పాపాలు పోతాయి, కానీ నువ్వు మళ్ళీ పాపాలు చేసే అవకాశం ఉంటుంది. కానీ సచ్చరిత్ర ద్వారా తొలగించబడినటువంటి మాలిన్యం మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. శ్రీ సాయి సచ్చరిత్రలో అనేక సార్లు ఒక్కానింపబడింది. ఆ రకంగా ఇప్పుడు చెప్పిన విషయాలని సచ్చరిత్రలో చాలాసార్లు చెప్పబడింది. సాయి దయామయి మన మాతృమూర్తి. బాబా ఎవరు? మన తల్లి. అందుకనే ఒక తల్లి మాతృసాయిని కూడా పుస్తకం రాసింది. ఆ ప్రేమమయి యొక్క వెచ్చని ఒడి శ్రీ సాయి సచ్చరిత్ర. అంటే సాయి మాత ఒడిలో పడుకుంటే, తల్లి ఒడిలో పడుకుంటే ఎంత వెచ్చగా ఉంటుందో, ఈ సచ్చరిత్ర పారాయణం చేస్తున్న వారికి కూడా అలాంటి ఒక వెచ్చని తల్లి ఒడిలాగా వెచ్చదనాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. భక్తవత్సలుడైన బాబా మన పితృదేవుడు. బాబానే మన మాతాపితరుడు.
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్స సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఈ విషయాన్ని హారతుల్లో ఎప్పుడో చెప్పారు. ఆ తండ్రి యొక్క వాత్సల్య రసపాత్ర శ్రీ సాయి సచ్చరిత్ర. వాత్సల్యం, ఈ వాత్సల్యము, ఈ ప్రేమ, ఈ మధురిమ, ఈ అమృతాలు, ఈ పదాలు ఇప్పుడు ఎక్కడ వినపడతాయి? వాటి అర్థాలు ఎవరికి తెలుస్తాయి? ఈ వాత్సల్యం అనే పదానికి ఈ కాలం పిల్లలకి ఏమైనా తెలుస్తుందా? కాబట్టి వాత్సల్యం అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి సచ్చరిత్ర పారాయణం చేస్తే బాబా దగ్గర నుంచి మనకు అనుభవంలో లేనివి, అర్థాలే తెలియనివి కూడా ఎన్నో అనుభవంలోకి వస్తాయి. మాటలతో చెప్పలేకపోవచ్చు, కానీ అనుభూతి చెందుతాం. బెల్లం ఎలా ఉందంటే తీయగా ఉంది అంటాం. తీయగంటే ఏంటంటే చెప్పడం రాదు. అలా బాబా అనుభవాల్ని, బాబా అనుభూతుల్ని మనం చక్కగా ఆనందించవచ్చు. ఓం శ్రీ సాయిరామ్.